బుద్ధి దగ్గర ఎన్కోలకి బాగోడుతున్నాం ఎన్కోలకి తమ్ముడు ఫెస్టివల్ అందరూ జరిగినాక ఎక్కడికి తీస్తారు ఫెస్టివల్ అని చెప్తున్నా అది కవర్ చేయాలి కదా ఎందుకంటే అది కవర్ కావాలి కదా అది కవర్ కావాలి కదా మాట్లాడలేదు पाद प्रक्षालने नियोगः మధ్యన ఉన్నటువంటి నొప్పి రామాలయం 1969లో స్వర్గీయ మా నాన్నగారు అనేటువంటి గంగాధర్ గౌడ్ గారు కట్టించినటువంటి ఆలయం. తర్వాత పిప్రి గ్రామస్తులు దీన్ని చేసుకున్నారు. ఇలా చాలా ఏళ్ళ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా మా నాన్నగారు కట్టించిన గుళ్ళో శ్రీరాముని కళ్యాణం చేసుకోవడం అన్నది నా అదృష్టం. నాతో పాటు సునీల్ రెడ్డి గారు, వీరవర్తి అనిల్ గారు, ఆల్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ గారు, పిప్రి గ్రామస్తులు, మా రాహత్ నగర్ గ్రామస్తులు, తాహిర్ బిన్ అహ్మదాన్ గారు, నగేష్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు చాలామంది వాళ్ళ ఆలయానికి రావడం జరిగింది. చాలా అభివృద్ధి చెందింది. కొన్నేళ్లుగా చూస్తాం ఇంత జనం ఇలా కళ్యాణోత్సవానికి వచ్చినారు. ఇంత దూర ప్రాంతమైనటువంటి లొద్దిరామన్న ఆలయానికి వచ్చినారంటే ఈ ఆలయ యొక్క ప్రాముఖ్యత
స్వగ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవం జరుపుకోవడం ఒక పిసిసి అధ్యక్షుడిగా ఈ గ్రామ వాస్తవుడిగా నాకు ఆనందాన్ని కలగజేస్తున్నాను. ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న ఆదరణకి సందర్భంలో లొద్ది రామన్న ఆలయానికి ప్రత్యేకమైన కమ్యూనిటీ హాలు, డబుల్ రోడ్డు, ఇంకా కావాల్సిన సౌకర్యాలను కూడా ఇక్కడ తీసుకొస్తాం. అదేవిధంగా రాజ్ నగర్లోని లలిత దుర్గా టెంపుల్కి 50 లక్షల ప్రభుత్వ మంజూరు గ్రాంట్ యొక్క ప్రొసీడింగ్స్ ఇవాళ మా గ్రామస్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా రామన్న ఆలయానికి అవసరాల నిమిత్తం భవిష్యత్తు ఏ అవసరం ఉన్నా అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రామాలయానికి వచ్చిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి విజ్ఞాపనలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఈ రామాలయం ఇక్కడ శివుడు కూడా ఉంటాడు. రామాలయం శివాలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందు చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇలా శ్రీరామాయణ సందర్భంగా శ్రీరాముల ఆలయానికి నా వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం భవిష్యత్తులో ప్రాముఖ్యత గల లొద్ది రామన్న ఆలయాన్ని అన్ని అంగులతో తీర్చిదిద్దుతామని ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ఆలయంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తాం.